హాయ్ అందరికి. ఇవాళ మనం వచ్చేసి అమెజాన్ నుంచి నేనైతే ఒక మంచి టాప్ ఫిల్టర్ అయితే ఆర్డర్ చేశాను అక్వేరియం కోసము. ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేసి ఈ మోడల్ ఏంటి, దీని ప్రైస్ ఏంటి, రైట్, ఇది మన ప్రోడక్ట్. దీని మీద వచ్చేసి మనకి అక్వేరియం 3-in-1 ఫంక్షన్. ఈ మోడల్ నేమ్ వచ్చేసి RS368A అనమాట. బ్రాండ్ నేమ్ వచ్చేసి RS ఎలక్ట్రికల్. మంచి బ్రాండ్, ఇది ఎప్పటి నుంచో అయితే నేను వాడుతున్నా. టాప్ ఫిల్టర్ కనుక యూజ్ చేస్తే మన అక్వేరియం అనేది ఎక్సలెంట్ గా అయితే క్లీన్ అవుతుంది. ఒకసారి లోపల ఏమేమి ఇచ్చాడు మనకి అనేదంతా అయితే చూద్దాము. బాక్స్ అంతా కనుక చూసుకుంటే మొత్తం 3 sides ఒకటే ఇచ్చాడు. ఇక్కడ మెయిన్ మనకి ఇంకా ఇన్స్ట్రక్షన్స్ అన్ని అయితే ఇచ్చినాడు. ఇక్కడ ఉందండి మన మోడల్ నెంబర్. ఇంకా దీంట్లో అనేక రకాలు అయితే ఉన్నాయి. ఓపెన్ చేసి అయితే చూద్దాం బాక్స్ ని. మనకి ఇక్కడ ఫస్ట్ రాగానే ఇదైతే పక్కన పెట్టేద్దాము. ఇదొక స్పాంజ్ ఇచ్చినాడు. బాగుంది స్పాంజ్. ఇదే మనకు అనమాట. మొత్తము మనకి డస్ట్ అంతా అబ్జర్వ్ చేసుకొని వీక్లీ వన్స్ ఒకసారి అయితే మనం క్లీన్ చేసుకోవాలి. బాగుంటది. అప్పుడు ఈ అక్వేరియం అనేది చాలా నీట్ గా ఉంటది. డస్ట్ ఫ్రీ అనేది అయితే ఉంటది అనమాట. ఎక్సలెంట్ ఉంటది. నేను ఎన్నో ఇయర్స్ నుంచి టాప్ ఫిల్టర్స్ అయితే వాడుతున్నా, చూస్తున్నా కదా. వీటి పర్ఫార్మెన్స్ అనేది ఒక రేంజ్ లో అయితే ఉంటది. అది ఎవరైతే కొన్ని వాడుతున్నారో వాళ్ళకి ఐడియా ఆల్రెడీ ఉంటది. మనం చూస్తున్నాం కదా, ఇదే మోటార్. మనకి మెయిన్ ఇదే అనమాట మ్యాటర్. సో ఈ మోటార్ లేకపోతే ఏదైనా సరే మనకి ఇంకా వేస్ట్. ఎక్కువ కాస్ట్ పడేది కూడా ఈ మోటార్ అనమాట. సో దీని మీద మనకి బ్రాండింగ్ అండ్ డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి. ఇంకేమి ఇచ్చాడో చూద్దాము. మోటార్ అయితే ప్రస్తుతానికి పక్కన పెడదాము. ఓకే, చూడడానికి బాగుంది కదా, కొత్తది కాబట్టి బాగుంటుంది. సో ఇది వచ్చేసి లిడ్. మనకి పై నుంచి ఏం రాకుండా పడకుండా లిడ్ అనమాట. పంపు ఇది మనకి వాటర్ ఇది సప్లై చేయడానికి పంపు. తర్వాత మనం దీన్ని వచ్చేసి మోటార్కి పెట్టుకోవచ్చు అనమాట. ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మనకి మొత్తం డస్ట్ వాటర్ అంతా పీల్చుకొని వాటర్ రిలీజ్ చేస్తుంది. సో ఇది వచ్చేసి 3-in-1 ఆక్సిజన్ ప్లస్ మనకి న్యాచురల్ గా టాప్ నుంచి అయితే మొత్తం వాటర్ ని ఇస్తుంది. ఇంకా చిన్న చిన్న కొన్ని పార్ట్స్ అయితే ఇచ్చినాడు. మొత్తం దీనికి సంబంధించినట్లే ఒక గ్రిప్ ఇచ్చినాడు. మనం పైపుకి పెట్టుకోవడానికి ఏదైనా సరే. ఓ చిన్న వైరు. ఇది సెటప్ అనమాట మొత్తం. అండ్ చూడండి పైన ఇది. సో ఎట్లా సెట్ చేసుకోవాలని అయితే మీకు చూపిస్తాను. అండ్ సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం అక్వేరియం కి సెట్ చేసి మీకు చూపిస్తాను. ఇది ఇలా పెట్టుకోవాలి. అతను వాళ్ళు ఇచ్చారు కదా, ఇది పెద్దగా ఉంటది కొద్దిగా. మనం దీని సైజుకి కట్ చేసుకోవచ్చు, లేదంటే మొత్తం కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక ఇది అలా కాకుండా ఇలా కూడా సెంటర్ ఉంది కాబట్టి మొత్తం అయితే పెట్టేస్తున్నా. అంటే కట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, కట్ చేద్దాం. సో మన సైజ్ ఎంత ఉందో దాన్ని బట్టి ఇది కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి నెలకు ఒకసారి అయితే మనం మార్చుకోవాలి. ఇది కూడా అవైలబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి 150-200 అలా పడుతుంది. ఆన్లైన్ లో అయినా ఉంటుంది, ఆఫ్లైన్ లో అయినా ఉంటుంది. ఇదే మెయిన్ పార్ట్. ఇదే మనకి కాస్ట్ పడేది. ఇక్కడ దీనికి వచ్చేసి వారంటీ కానీ గ్యారంటీ కానీ ఎప్పుడు ఉండదు. మన అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ తీసుకుంటే రీప్లేస్మెంట్, అంటే ఏమైనా డ్యామేజ్ ఉంటే రీప్లేస్ చేసుకోవడానికి మాత్రమే ఉంటుంది. అదే మనం ఆఫ్లైన్ స్టోర్స్ లో కనుక పోయి తీసుకుంటే వాళ్ళైతే మనకు ఒక్కసారి అయితే చెక్ చేసి ఇస్తారు. కేవలం ఒక్కసారి చెక్ చేసి ఇస్తారు. దాని తర్వాత పోతే వాళ్ళు ఇంకా మనకి అసలు తీసుకోరు. సో మనం ఎంత డబ్బులు పెట్టి తీసుకున్నా, ఎంత డబ్బులు పెట్టి ఖర్చు చేసినా అవి మోటార్ కనుక ఒకసారి పోతే ఏమి కూడా చేయలేము. మళ్ళీ కొత్త పర్చేజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది 3 months రావచ్చు, 6 months రావచ్చు, 1 year రావచ్చు, చెప్పలేము. ఇంకా అది మనం డిపెండెన్స్ అనమాట. ఒక్కసారి మనం టైం బాగాలేకుంటే 3-4 days కూడా పోవచ్చు. దీంట్లో ఇదే అనమాట డ్రాబ్యాక్. సింపుల్ ఉంటది. మనం చేసుకునేది ఏం పెద్ద, దానికోసం మనం అయితే ఏం పెద్ద ఇబ్బంది పడాల్సిన పని ఏమి ఉండదు. ఇక్కడ మనం అటాచ్ చేస్తే వాటర్ ఇక్కడ నుంచి ఫ్లో అయ్యి ఇక్కడ పడి ఇక్కడ అంతా ఫిల్అప్ అయ్యి ఈ హోల్ ఏదైతే ఉంటుందో ఈ హోల్ నుంచి వస్తుంది. సో మనకి ఇచ్చాడు, దానికి కూడా కింద పెట్టుకోవడానికి. మనం మర్చిపోయినాము. సో మనం ఫస్ట్ అది పెడతాం. చూసారు కదా, ఇది ఇక్కడ పెట్టాలి. సో వాటర్ అనేది ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఈ హోల్ నుంచి వాటర్ పడుతుంది. మనకు అదొక పైప్ లాగా పనిచేస్తుంది. ఇది సెటప్. దీని సెటప్ చాలా సింపుల్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇక్కడ ప్లేస్ చేయాలి. అంతా చాలా ఈజీ ఉంటుంది. మనకి అర్థమైపోతుంది. వాడు ఇచ్చినటువంటి మనం లాక్ చేసుకున్నాం. ఫైనల్లీ పంప్, ఎయిర్ పంప్ వచ్చేసి ఇక్కడ పెట్టాలి. సో అన్ని ఇచ్చేస్తాడు. మనకేం కొత్తగా మళ్ళీ ప్రాబ్లం ఏం ఉండదు. ఈ ఓవరాల్ సెటప్ ని మనం ఫిట్ చేసి వాటర్ ఎలా ఉంది, ఎట్లా వస్తుంది అనేది చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే మొత్తం సెటప్ అయితే చేసినాను. చాలా ఈజీ ఉంటది. మనం ఏం దానికోసం కష్టపడాల్సిన అవసరం ఏమి ఉండదు. వాటర్ అనేది ఎలా ఫ్లో అవుతుంది అసలు. ఫస్ట్ మనది ఇక్కడ మెయిన్ మోటార్ ఇది. ఇక్కడ నుంచి మొత్తం తీసుకొని వాటర్
మనకి ఇక్కడ మొత్తం ఆక్సిజన్ అనేది సప్లై అవుతుంది. చూడండి కింద అనేది వాటర్ పడుతుంటాయి, పైన కూడా ఇలా మొత్తం ఫిల్టరేషన్ అవుతుంది అనమాట. అంతా ఎక్సలెంట్ ఉంటది. మనం కావాలంటే యాడ్ ఆన్ కొన్ని స్టోన్స్ కూడా వేసుకోవచ్చు. నన్ను అడిగితే అవసరం లేదు, ఎక్సలెంట్ గా ఇదే మొత్తం క్లీన్ చేస్తుంది. నేనైతే ఈ టాప్ ఫిల్టర్ తీసుకోండి, చాలా బాగుంటది. పవర్ఫుల్ మోటార్, ఎక్సలెంట్ గా అయితే మనకి ఫిల్టర్ అవుతుంది. మనం ఒక గంట సేపు వేసినామంటే వాటర్ ఒక రేంజ్ లో ఫిల్టర్ అయిపోతుంటది. దాదాపు డస్ట్ అయితే ఇది ఉండనివ్వదు ట్యాంక్ లో. కాకపోతే ఈ బయోఫిల్టర్ విషయానికి వస్తే ఇది కొంచెం స్లో ప్రాసెస్ అనేది కొంచెం స్లో ఉంటది. ఎక్కువ ఫిషెస్ ఉన్నాయి అన్నప్పుడు కొంచెం ఇబ్బంది, కొంచెం డస్ట్ ఎక్కువ అయితే అవుతుంది. ఇది అలా కాదు, ఎలాంటి ఫిషెస్ ఉన్నా ఏమైనా కూడా ఎక్సలెంట్ గా అయితే క్లీన్ అయిపోతుంది. కొంచెం టెన్షన్ ఫ్రీ అనమాట. ఓ 2-3 అవర్స్ అలా వేసుకుని తర్వాత ఆఫ్ చేసుకుని మామూలు నార్మల్ చేసుకుని నడుస్తుంది. నా సజెషన్ అయితే ఇదే, ఇది తీసుకోండి, చాలా బాగుంటది. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఉంది చూడండి బయో ఫిల్టర్ ది. ఇలా సెటప్ ఇలా ఉంది మొత్తము. చూడండి మీ కన్వీనియన్స్, మీ బడ్జెట్ బట్టి ఇదైతే మనకి 1000 రూపీస్ లోనే వచ్చేసింది. ఓన్లీ 1000 రూపీస్ ఫ్రమ్ అమెజాన్. అమెజాన్ లో నాకు ఇది 1000 రూపాయలకు వచ్చింది. చాలా రీజనబుల్ ప్రైస్. అండ్ కంపెనీ ఇది మంచి కంపెనీ. ఆర్ఎస్ ఎలక్ట్రికల్ నేను ఫస్ట్ నుంచి చూస్తున్నా. దాదాపు అంటే వస్తుంది మినిమం ఒక 2-3 ఇయర్స్ అన్నా ఖచ్చితంగా అయితే వస్తుంది. మన డబ్బులకైతే ఖచ్చితంగా న్యాయం అయితే చేస్తుంది. చూద్దాం. ఇక దీంట్లో ఇంకా డౌట్ పడాల్సినది ఏం లేదు, ఎక్సలెంట్ ఉంటది. మోటార్ కూడా చాలా సౌండ్ అనేది ఎక్కువ ఉండదు, అసలు చాలా డీసెంట్ సౌండ్ ఉంటది. డిస్టర్బెన్స్ అనేది అయితే ఏమంతగా మనకి ఉండదు. సో ఇది ఫ్రెండ్స్, ఇలాంటి మన కంటెంట్ కోసం మన ఛానల్ అయితే కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలానే షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోతో మనమైతే మళ్ళీ కలుద్దాం.